In the Old Testament we have another example. పాత నిబంధనలో మరి ఒక ఉదాహరణ ఉంది. The Israelites went to the borders of the land of Canaan. ఇశ్రాయేలీయులు కనాను సరిహద్దుల వరకు వెళ్ళారు. And the Lord told them, go and take the land. ప్రభు వాళ్ళతో చెప్పాడు, మీరు వెళ్ళి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోండి, ఆ దేశాన్ని అన్నారు. They said, no, we are afraid. వాళ్ళు అన్నారు, లేదంటే మా భయం వేస్తుంది అన్నారు. God was so angry with them. దేవుడు వాళ్ళ గురించి ఎంతో కోపించాడు. He said, okay, then you will all wander in the wilderness for 40 years and you will die here. సరే, మీరు 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరుగుతూ చచ్చిపోతారు మీరు అరణ్యంలో అన్నారు. Then afterwards they said, okay, we will do it. తర్వాత అన్నారు, సరే మేము వెళ్తాం అన్నారు. He said, no. లేదు అన్నాడు ప్రభు. You can't go now. ఇప్పుడు మీరు వెళ్ళరు. Do you know that? ఎందుకు తెలుసా మీరు అది? Let me show you that in Numbers chapter 13. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. In the end of Numbers chapter 13 we read of the 10 spies who came back from the land of Canaan. సంఖ్యాకాండం 13వ అధ్యాయం చివరిలో కనాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినటువంటి వేగుల వారిని గురించి. And they made a report in verse 27 and 28. 27, 28 వచనంలో వాళ్ళు వెళ్ళి చూసి వచ్చిన సంగతి చెప్తున్నారు. Saying this is a beautiful land. ఇది చాలా పాలు తేనెలు ప్రవహించే సుందరమైన దేశం. Big giants and big cities there. అయితే అక్కడ నివసించేటటువంటి ప్రజలు వాళ్ళ బలవంతులు, వాళ్ళ పట్టణాలు కూడా ప్రాకారములు కలిగి గొప్పవి. And they said in verse 31, we cannot go in. This is people are too strong for us. 31వ వచనంలో అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. And then all the 600,000 people said, okay, we will not go. సరే, 6 లక్షల మంది ప్రజలు ఏమన్నారు, మేము వెళ్ళమంటే వెళ్ళమన్నారు. And God was so angry. We read in chapter 14. దేవుడు వాళ్ళ గురించి ఎంత కోపించాడంటే 14వ వచనంలో చదువుతున్నాం. And verse 22 and 23. 22, 23 వచనాల్లో He says, I will never allow this 600,000 people to go into this land. ఈ 6 లక్షల మంది ప్రజలు ఆ దేశంలోకి వెళ్ళడానికి నేను వీళ్ళని అనుమతించను. Only Joshua and Caleb who believed in me will go. యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరే నా యందు నమ్మిక ఉంచారు, వాళ్ళు మాత్రమే వెళ్తారు. So Moses came and told the people. కదా మోషే వచ్చి ప్రజలతో చెప్పాడు. Now this is the passage you must see carefully. ఇది ఈ సంగతి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. Verse 39. 29వ వచనం. Moses spoke these words saying, God says you will all wander in the wilderness for 40 years. మోషే చెప్తున్నాడు, దేవుడు చెప్పాడు 40 ఏండ్లు మీరు ఈ అరణ్యంలోనే తిరుగులాడుతుంటారు. And they all began to weep. వాళ్ళందరూ ఏడవటం ప్రారంభించారు. And see what they said. ఏమన్నారు చూడండి. They said, okay, now we are ready to go. Verse 40. 40వ వచనంలో సరే మేము వెళ్తామన్నారు. Moses said no. మోషే కాదు అన్నాడు. God told you yesterday to go. మరి దేవుడు నిన్న మొన్నటి దినాన్ని వెళ్ళమని చెప్పాడు. You said no. మీరే కాదన్నారు. Now you have lost your chance. ఇప్పుడు మీ తరుణం అయిపోయింది. Once God decided that you cannot go, now you cannot go. ఒక్కసారి దేవుడు ఇంక మీరు వెళ్ళరు అని చెప్పినప్పుడు ఇంక మీరు వెళ్ళరంతే. Now if you go up, God will not be with you. ఇప్పుడు మీరు వెళ్ళినా కానీ దేవుడు మీతో ఉండడు ఇక. Verse 42, your enemies will defeat you. 42వ వచనంలో మీ శత్రువులు ఎదుట మీరు హతం చేయబడతారు. And verse 44, they disobeyed and they went to try and capture Canaan. 44వ వచనంలో వారు అవిధేయత చూపించారు, వెళ్ళి కనాను పట్టుకోవాలనుకున్నారు. You see, they were ready to go now to obey God. వాళ్ళు ఇప్పుడు దేవుని విధేయత చూపించడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. They were ready to do what God told them to do yesterday. నిన్నటి దినాన్ని దేవుడు ఏమైతే చెప్పాడు దాన్ని చేయడానికి ఈ రోజు సిద్ధపడుతున్నారు. God said it's too late. దేవుడు అన్నాడు, ఇప్పుడు ఆలస్యం అయిపోయింది చాలా. If you had listened to me yesterday, నిన్న గనక మీరు నా మాట వినుంటే, and you had gone, మీరు వెళ్ళుంటే, you would have got the land. మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకుని ఉండేవారు. Now you go, I'm not going with you. ఇప్పుడు మీరు వెళ్ళండి, నేను మాత్రం మీతో నా సన్నిధి మీతో. What happened? ఏమైంది? Verse 45. 45వ వచనంలో The Amalekites and Canaanites came and killed all of them, many of them. And ఆ కొండ మీద నివాసముకున్న అమాలేకీయులను, కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి వారిని తరిమి హతం చేసిరి. weren't they willing to go into the land? Yes. మరి వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఆ స్థలంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. అవును. But it was too late. కానీ చాలా ఆలస్యం అయిపోయింది. When God told them to go, they said no. మరి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడేమో కాదన్నారు. Next day they said okay, we'll go. తర్వాత రోజు సరే మేము వెళ్తా ఉంటున్నారు. You know, sometimes God may give you 10, 20, 30 chances. కొన్ని సార్లు దేవుడు 10 తరుణాలు, 20 తరుణాలు, 30 తరుణాలు కూడా ఇవ్వచ్చును. But here we read in Numbers 14. అయితే ఇక్కడ సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో and verse 22. 22వ వచనంలో I have already given them 10 chances. నేను 10 మార్లు వీళ్ళకి తరుణం ఇచ్చాను.
And this is the 10th time they have not listened to my voice. మరి 10 సార్లు దేవుడు నా యొక్క మాటను వీళ్ళు లక్ష్యం చేయడం లేదు. Now I will not give them another chance. ఇప్పుడు ఇంక మరి ఒక తరుణాన్ని వీళ్ళకి ఇవ్వను. See how important it is that we don't keep on tempting God by disobeying him. మనం దేవునికి అవిధేయత చూపిస్తూ దేవుడు మనం శోధిస్తుంటే పరిస్థితి ఎలా మారుతుందో చూడండి. When the Lord says arise and come away, మరి ప్రభు లెమ్ము నువ్వు రమ్ము అని చెప్పినప్పుడు you say no Lord, I am not ready. మనం అంటాం లేదు దేవుడా నేను సిద్ధంగా లేనప్పుడు అంటాం. He may ask you again. మళ్ళా ఆయన అడగొచ్చు. He may ask you again. మళ్ళా అడగొచ్చు. But after 10 times, 10 సార్లు అడిగిన తర్వాత he may say okay, I'm not going to ask you anymore. ఆయన అంటాడు సరే ఇంక నేను అడగను. It's a very dangerous thing to try and play the fool with God. చూడండి ఎంత ప్రమాదకరమైనటువంటి సంగతో దేవుడు చెప్పిన వెంటనే మనకు దేని చూపించబోవడం. Supposing Jesus went to Peter, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు పేతురు give up your nets, నీ వలలు వదిలేసి come follow me, వచ్చి నన్ను వెంబడించంటే Peter says wait, I can't come now. మరి పేతురు అని ఉండొచ్చు ప్రభువా ఉండు లేదు అప్పుడే నేను రానంటే. The next day he again goes to Peter, come follow me. తర్వాత మళ్ళీ పేతురు దగ్గర వచ్చి నన్ను వెంబడించంటే he says no Lord, not yet. ప్రభువా ఇంకా కాదు టైం next week మళ్ళా తర్వాత వారం or next month, తర్వాత నెల. Peter always says no, just wait. పేతురు అంటున్నాడు ఉండు ప్రభువా ఉండు అంటున్నాడు. How many times do you think the Lord would have gone back to him? మరి ఎన్నిసార్లు ఒకవేళ మరి తిరిగి వెళ్ళుంటాడు ప్రభు అడిగినా కానీ మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు. Has the Lord been telling you something many times? ఒకవేళ ప్రభు మీతో ఏదైనా సంగతి మళ్ళా చెప్తుంటున్నారా? Get up, నువ్వు లేచి give up that, దాన్ని వదిలేసి come with me, నాతో పట్టురా. and you don't listen. మనం వినలేదు. You still play the fool with some sin. ఇంకా ఏదో పాపంలో ఉన్నా బుద్ధిహీనంగానే ప్రవర్తిస్తున్నావు. So the Lord comes to you a second time. ప్రభు మళ్ళా రెండోసారి దగ్గరికి వస్తున్నాడు. Maybe the last time you were here at the Kakinada conference, the Lord told you something. ఒకవేళ పోయిన సంవత్సరం మీరు ఇక్కడ కాకినాడ మీటింగ్కి వచ్చినప్పుడు ప్రభు ఏదో చెప్పాడు మీతో. Very clearly. చాలా స్పష్టంగా చెప్పాడు. But you did not listen. అయితే మీరు దాన్ని వినలేదు. And maybe he's been reminding you that many times in the last 1 year. ఒకవేళ గత సంవత్సరం అంతట్లో ప్రభు చాలా సార్లు మీకు దాన్ని జ్ఞాపకం చేసి ఉండొచ్చు. Is there some secret sin in your life which other people don't know? ఇతరులకు తెలియనటువంటి రహస్య పాపం నీలో ఏదైనా ఉందా? And the Lord has been telling you many times, give it up. ప్రభు చాలా సార్లు నీతో చెప్తున్నాడు దాన్ని వదిలేయి అంటున్నాడు. A time may come when the Lord may stop speaking to you. ఒకవేళ సమయం రావచ్చు ప్రభు ఇంకా నీతో మాట్లాడడం మానేయొచ్చు. Like here. ఇట్లా ఇక్కడ ఉన్నట్టే. I told them 10 times. నేను వాళ్ళు 10 సార్లు చెప్పాను. They don't listen to me. నేను చెప్పింది వాళ్ళు వినలేదు. Now they can go and do what they like. I am not with them. వాళ్ళు ఇష్టం వచ్చినాడు వాళ్ళు ఏం చేస్తారో చేయని నేను మాత్రం వాళ్ళతో వెళ్ళను. Then they get up and say yes, we are ready to go into the land of Canaan. అప్పుడు లేచి అంటున్నారు సరే మేము కనాను వెళ్ళడానికి మేము సిద్ధపడుతున్నా వెళ్తా ఉంటారు. And Moses says no, it's too late. మోషే అన్నాడు చాలా ఆలస్యం అయిపోయింది ఇప్పుడు మీకు. Once God has said the final no, you can't go. ఒకసారి ఇంకా సమయం అయిపోయింది కాదని ప్రభు చెప్పినప్పుడు ఇంకా అది కాదు. In 1 Corinthians 10, 1 కొరింథీ 10వ అధ్యాయంలో we read like this. He's talking about the people who 1 Corinthians 10 1 కొరింథీ 10వ అధ్యాయంలో verse 2, the people who were baptized into Moses in the cloud and in the sea. 2వ వచనంలో అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం That means they came out of Egypt through the Red Sea. వాళ్ళు ఎర్ర సముద్రము దాటి ఏ రీతిగా వచ్చారో. But verse 5, with most of them, that is with 600,000 of them, God was not pleased and they were all killed in the wilderness. 5వ వచనంలో అయితే వారిలో ఎక్కువ మంది అంటే 6 లక్షల మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. And we know how that happened. అది ఎలా జరిగిందో మనకు తెలుసును. God told them, arise, come away 10 times. మరి దేవుడు వారితో మీరు లేచి రండి అని 10 సార్లు చెప్పాడు. Go into the land. మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకోండి. They said no. వాళ్ళు కాదు. No 10 times. కాదు అని 10 సార్లు చెప్పారు. Then finally God said, I'm not going to tell you again. సరే చివరికి దేవుడు అన్నాడు సరే ఇంకా నేను మీతో పాటు. Now see verse 6. 6వ వచనంలో these things have happened as an example for us. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. We should not desire evil like they did. వాళ్ళు ఆశించినట్లుగా చెడు సంగతులు మనం ఆశించుకున్నాం. Again it is written in verse 11. 11వ వచనంలో రాయబడింది. These things happened as an example for our instruction today who are living in the last days. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన.
What shall we learn from the example of these people? ఈ ప్రజలు జరిగిన దాన్ని బట్టి దృష్టాంతంగా మనం ఏం నేర్చుకుంటున్నాం? That the Lord will not keep on pleading forever and ever and ever and ever. ప్రభు ఇంకెప్పటికీ మనల్ని అడుగుతూ జ్ఞాపకం చేస్తూ ఉంటాడని అది కాదు అని చెప్పడానికి. In Genesis chapter 6, ఆదికాండము 6వ అధ్యాయంలో the Lord says in verse 3, 3వ వచనంలో ప్రభు అంటున్నాడు, my spirit will not strive with man forever because he is flesh. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. He says, I will not keep on pleading with man to obey me. నాకు విధేయత చూపించమని ఎల్లప్పుడూ మనుషులతో నేను వాదిస్తూ ఉండను. We can hear and reject. మనం వింటున్నాం దాన్ని తిరస్కరిస్తున్నాం. Then one day God sent the flood and destroyed all of them. మరి ఒక దినాన్ని దేవుడు దాన్ని ఆఫ్ చేస్తాడు, ఇక మళ్ళా తరుణం రాకుండా చేస్తాడు.